హే హాయ్. చాలామంది సినిమా ఇండస్ట్రీకి వస్తారండి. వాళ్ళు వాళ్ళ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? కృష్ణానగరే మామ, కృష్ణానగరే మామ. అదే కృష్ణానగర్కి వచ్చాను మామ. సో ఆ కృష్ణానగర్ మీరు చూడాలనుకుంటున్నాను. కోర్స్ నేను మీకు మొత్తం టూర్ చేయలేను, బట్ రోడ్ పైన నుంచి వెళ్తున్నాను కాబట్టి రోడ్ వ్యూ చూపిస్తాను. సో జస్ట్ హ్యావ్ ఏ లుక్. కృష్ణానగర్ ఎలా ఉంటుందో చూడండి, అండ్ కృష్ణానగర్ స్ట్రీట్స్ ఎలా ఉంటాయి చూడండి. సో లైఫ్లో మీరు కూడా ఎప్పుడైనా కృష్ణానగర్ రావాలనుకుంటే ఇట్స్ బ్యూటిఫుల్. కొంచెం హార్డ్గా ఉంటుంది, కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ సక్సెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బికాస్ అదంతా డిపెండ్స్ ఆన్ మనం చేసే వర్క్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అందరూ కృష్ణానగర్కి వెళ్తే లైఫ్ ఇదైపోతుంది. నేను కూడా ఒకప్పుడు కృష్ణానగర్ నుంచి వచ్చినామండి. కృష్ణానగర్ స్ట్రీట్స్లోనే తిరిగాను. ఇక్కడ కృష్ణానగర్లోనే ఉన్నాము, ఇందిరానగర్లోనే ఉన్నాం, గ్రీన్ బాక్స్ దగ్గరే నుంచి ఉన్నాం. 5 రూపీస్ 10 రూపీస్ టీ కాఫీలే తాగాం, 5 రూపీస్ 10 రూపీస్ టిఫిన్సే చేసాం. సో లైఫ్ టీచర్స్ ఎవ్రీథింగ్. సో అది ఒక లెసన్ మాత్రమే. అండ్ ఇదంతా ఇందిరానగర్ అండి. దిస్ ఇస్ ఇందిరానగర్. అండ్ ఇక్కడ ఒకప్పుడు నేను డ్యాన్స్ నేర్చుకున్నాను ఇన్స్టిట్యూట్లో, పైన ఆ బిల్డింగ్ చూడండి పైన. సో ఇది మంగా టిఫిన్ సెంటర్, ఇప్పుడు సుఖసాగర్ పెట్టారు, సుఖసాగర్. సో దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ ఇందిరానగర్. సో ఆ రోజులు అప్పుడు ఆ లైఫ్ అంతే. సో బట్ బ్యూటిఫుల్, బాగుండేది. సో ఏదైనా కూడా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూనే ఒక స్టేజ్కి వస్తాం. అలాంటిది ఒక కృష్ణానగర్, ఒక ఇందిరానగర్. సో ఆ రోజులో స్ట్రగుల్ చేయకపోతే ఈరోజు అక్కడే ఉంటుండే, లేదంటే ఏదైనా ఊర్లో వ్యవసాయము ఏదైనా చిన్న పనులు చేసుకొని బతికేవాళ్ళం. సో మన ఫ్యామిలీస్ ఎలా అయితే లీడ్ చేస్తారో లైఫ్, అది మన లైఫ్కి లీడ్ వస్తుంది. బికాస్ వాళ్ళు చూసి అలవాటు పడతాం కాబట్టి. అందుకనే ఒక స్టెప్, గుడ్ ఆర్ బ్యాడ్, ఒక స్టెప్ ముందుకు తీసుకుంటేనే ఒక ఎదగడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అలాంటి లైఫే ఒక జీవితం. ఆ జీవితమే ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ లైఫ్, ఏమంటారు? సో అంత మోటివేటరింగ్ కాదు, బట్ తెలిసింది చెప్తున్నాను అంతే. సో ఎస్, ఇట్స్ ట్రూ యాక్చువల్లీ. సో వెల్ స్టూడియోస్ అనమాట. కార్లో ఎక్కువ కనిపించట్లేదు, బట్ అంతే, అది లైఫ్ అంటే. థ్యాంక్ యూ.